ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీతి సమాధానము కలుగజేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములయందును సుఖకరమైన నివాసములయందును నివసించెదరు. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుడు తన ప్రజలకు ఇవ్వబోయే సమాధానకరమైన స్థితి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన ఈ మాట చెప్పిన నాటి నుండి ఇప్పటి వరకు ఇది ఆయన ప్రజల విషయంలో సంపూర్తిగా నెరవేరలేదు. అయితే ఇది భవిష్యత్తులో తప్పక నెరవేరుతుంది. దేవుడే ఆసక్తి కలిగి దీన్ని నెరవేరుస్తాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా దేవుడు సమాధానకరమైన పరిస్థితులు ఇవ్వాలని ఆశిస్తున్నాడు. అయితే మనము దేవుని నీతి కలిగి ఆ నీతి మార్గంలో నడవడం అలవర్చుకోవాలి. నీతి, సమాధానం అనేవి ఒకదానికొకటి కలుసుకొని ఉన్నవి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి. భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశములో నుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగుజాడలలో అది నడుచును అని. ప్రియులారా, నీ విమోచకుడును ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడునైనా యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును అని. ప్రియులారా, మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. అపోస్తలుడైన యాకోబు ఈ విధంగా అంటున్నాడు, నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయున అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లును ఊరవు. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చున్నది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. ఏలి అనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణమైనను లేనిదియునై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును అని. సహోదరి సహోదరులారా, విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీతి సమాధానము కలుగజేయునని, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగునని, నీ జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములయందును సుఖకరమైన నివాసములయందును నివసించెదరని నీవు తెలియజేశావు. తను నీకు స్తుతులు. దేవా, మేము నీతిగా న్యాయంగా ఉంటూ నీ అడుగుజాడల్లో నడుచుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది గనుక మాకున్న మేలైనది దూషణ పాలు కానీయక నీకు ఇష్టలమును మనుషుల దృష్టికి యోగ్యులమునై ఉండుటకు కృపచూపమని, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలందరూ అతిశయపడే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.